హాయ్ వెల్కమ్ టు ఎన్కేఎం బ్లాగ్స్. ఎంతో టేస్టీగా తెలంగాణ స్టైల్లో సర్వప్ప ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం పిండి, ఆనియన్, కొద్దిగా వేయించిన పల్లీలు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా వేయించిన పల్లీలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పిండి తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేశాక హోల్స్ పెట్టుకోవాలి. దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా అయ్యాక ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. ఇంకొక సైడ్ కాల్చుకున్నాక ఇంకా అంతే, మనకి ఎంతో టేస్ట్గా తెలంగాణ స్టైల్లో సర్వప్ప రెడీ అయిపోయింది.